అమ్మా అక్క బామ్మ అన్నయ్యకు ఉద్యోగం వచ్చేసింది. నీ స్కూల్ కి టైం అవుతుంది రారా. లక్కీ అన్నయ్య. థాంక్యూ. ఏ ఉద్యోగం రా? మాది ఉద్యోగం కాదమ్మా, ఇది హాల్ టికెట్. తీసుకెళ్తే ఉద్యోగం వస్తుందిరా? అంటే ఈ హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారమ్మా. నేను బాగా చదివాను కాబట్టి బాగా రాస్తాను, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. బంగారు తల్లి, ఇదంతా నీ అదృష్టమే. అవునమ్మా, ఇదంతా నువ్వు ఇంట్లో కాలు మోపిన వేళ విశేషం. హలో, ఏంటో ఈవెంట్ పొగడుతున్నారు? అసలు ఎందుకు నేను పొగడుతున్నారు? ఏ పొగడకూడదా? ఎందుకు పొగడకూడదు? ఎందుకు పొగడకూడదు? ఏమిటి నాన్న అలా కూర్చున్నా? ఏం లేదమ్మా, ఈ నెల నా పుట్టినరోజు కదూ. అవునరా. ఉద్యోగాల వేటలు పడి నా వయసు మర్చిపోయానమ్మా. ఈ నెల తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరానమ్మా. నా ఏజ్ దాటిపోయింది. మరి ఎలారా? అలా ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయిగా, చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నీ కల కూడా అదే కదమ్మా. పర్వాలేదమ్మా, నేను బాగా రాస్తాను, ఉద్యోగం వస్తుంది. ఏమైనా ఇక్కడ రాసుంటే జరుగుతుందిలే. ఇదిగో కాకినాడ సత్పండి అంటే ఏమనుకుంటున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఉందా, అందులో చార్మినార్ ఉందా, అది ఎక్కడ అనుకున్నావా? మా తాత కట్టించిందా? ఇప్పుడు మరి లాలపూర్ స్టేడియం ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావా? మా తాత కట్టించాడు. మరి చిన్నప్పుడు నేను తాత తాత ఈత కొడతాను అంటే ఏం చేశాడు తెలుసా? చిన్న చెరువు తవ్వించాడు. అది పెరిగి పెద్ద అయిపోయి ట్యాంక్ బండ్ అయిపోయింది అనమాట. మరి అందులోను బుద్ధి విగ్రహం ఉంది కదా, బుద్ధి విగ్రహం మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా తాత చేయించిందే. మరి ఇప్పుడు ఇంకో విషయం చేసుకుని నవరత్నం ఉంది కదా, అది ఎక్కడ అనుకున్నా? ఇదేదా? మరి నాకు తెలీదు. అయ్యి బాబా, మీరెవరన్నా? నేనెవరు తెలీదా? సత్యబాబు, నాకు కడుపు అని చెప్పారు. అబ్బాయి ఎంత? నాకు స్కానింగ్ లో పాప అంట. నాకు బాబు. నాకు పాప. సత్యబాబు, సత్తిపండు మనకి కావాలని చెప్పారు డాక్టర్ గారు. సత్యబాబు పాప ఏమనుకున్నావు? వీళ్ళిద్దరు ఎవరు అసలు? సత్తిపండు నాకు పాప అంట తెలుసా? నీ మీద ఉంటే నాకేం తెలీదా? అవును, నాకు డౌట్. ఆల్రెడీ నీకు కడుపు ఒకటో దానికి ఒకటి అంది, రెండో దానికి ఒకటి అంది, మూడో దానికి ఏమో 2 అంది, టోటల్ 5. సత్యవతికి ఏమో 1. సత్యవతి ఎవర్రా? కెరటిక్ హోండా ఎవరిది? మా ఫ్రెండ్ ది. మీ అన్న ఎగ్జామ్ కి వెళ్తాడో తెచ్చాను. ఏం కాదు, మీ ఆయన కోసం. మా ఆయన కాదు. ఎగ్జామినేషన్ లేట్ అవుతుంది. హాల్ టికెట్ ఎవరు తీశారు? నేను తీయలేదన్నయ్య. నువ్వు చూసావా? నేను చూడలేదు. పెట్టాను. ఎవరు తీశారు? ఎక్కడ పెట్టావురా? ఎక్కడా కనపడడం లేదు. అక్కడ దేవుడు ఫోటో పెట్టి పెట్టానమ్మా. నువ్వు చూసావా? నేనే తీసానురా. గుడికి తీసుకెళ్లి పూజ చేసి తీసుకొద్దామని. దేవుడా, అమ్మా నేను వెళ్ళొస్తానమ్మా. ఏమండి, కూర్చొని దించుతాను. వెళ్ళరా. నేను బస్ లో పోతానమ్మా. బస్ లో వెళ్తే టైం ఇలా సరిపోతుంది. ఇంకో 1 hour ఎందుకు కదా, మీరు కూర్చొని దించుతాను.
ఏ ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు నా చేతిలో అరెస్ట్ అయిపోయావు. ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నావు కదూ? అంతెందుకులే, నేనే సరెండర్ అయిపోతాను. నీ కౌగిల్లో ఖైదీనైపోతాను. యూ నువ్వు అక్కడ కూర్చో, నేను బండి పార్క్ చేసేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆయన చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఈ గిఫ్ట్ చాలా బాగుంది. ఏంటిది? ఏయ్, ఏంటి న్యూసెన్స్? బుద్ధి లేదా? ఏంటి? చూడు, యూ స్టూపిడ్ ఇడియట్. సారీ అమ్మా, సారీ. చూడమంటా? ఎవరు పిచ్చలా ఉన్నాడు? ఓకే, చూడమన్నా కూడా చూసేసా. అక్కడ కూడా చదవటా? కొడతారైతే చచ్చిపోయాడే. కనిపించట్లేదే. పక్కన ఎలా జరిగింది ఈ మర్డర్? చెప్పండి, ఏం పర్వాలేదు చెప్పండి. మీరు చూసారా? చూసారా? మీరు ఎవరు చూడలేదా? ఏమయ్యా సార్, ఈ ఏ కార్తో చూడు. ఎస్ సార్. సార్, AP 9S5555. ఎవరి? ఆ కార్ ఎవరిదే? ఆ కార్ ఎవరిదే? నాదే సార్. అతను ఎందుకు చంపారు? ఆ మరకేంటి? అది మాకేం తెలియదు సార్. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే జస్ట్ గిఫ్ట్ కొని తీసుకెళ్దామని వచ్చాం. మాకంతే తెలుసు సార్, మాకేం తెలీదు. షాప్ నుంచి బయటకు వస్తుంటే ఎవడో ఒకరు తాగేసి వచ్చి మమ్మల్ని అల్లరి చేస్తుంటే చంపేశారా? అయ్యో, మేము చంపలేదండి. అంతలోనే ఎవరో ఒక ఆయన వచ్చి మమ్మల్ని సేవ్ చేశాడు సార్. అంతే సార్ మాకు తెలుసు. వాడు నీకేమవుతాడు? బాయ్ ఫ్రెండా? అయ్యో కాదండి. నాటకాలు ఆడదు. వాడు ఎవడో చెప్పా. అయ్యో ప్రామిస్ అండి, మాకేం తెలీదండి. ఏమయ్యా, వీళ్ళు జీప్ ఎక్కించండి. మాకేం తెలియదు మాకేం తెలియదు సార్.
సార్ టి శివరాం ఎం కామ్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ యాక్ట్ ఓ లాస్ట్ బెల్ వస్తానన్నా. ఓకే బాయ్. శివ, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఓకేనా బాయ్. ఆగు శివ, నేను ఎదురొస్తున్నాను. ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావు. బ్యాంక్ ఆఫీసర్ గా తిరిగి వస్తావు. థ్యాంక్ యూ. హాల్ టికెట్. ఓ హాల్ టికెట్ ఇస్తాను సార్. ఓ బుక్ లో పెట్టేసా. ఏ హాల్ టికెట్ మరి అయ్యో, దేనిలో పెట్టా? ఆ బుక్ లో ఉందో చూడు. ఇందులో లేదే. రే, లేదు శివ. పెట్టాను చూడమ్మా. అది. లేట్ అవుతుంది. అయ్యో శివ. సారీ సార్, హాల్ టికెట్ ఎక్కడో పెట్టేశాను, మర్చిపోయి. కానీ ఐఎమ్ సారీ, హాల్ టికెట్ లేకుండా కుదరదు. వెళ్ళి తీసుకురా. అలాగా సార్, వెతకడానికి టైం లేదు సార్, లేట్ అవుతుంది. ఏ మిస్టర్, హాల్ టికెట్ లేకుండా మాల్ ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నావా? ప్లీజ్. అలా సార్, హాల్ టికెట్ పంపించారు సార్, నాకు ఫోటోతో వచ్చింది సార్. ప్లీజ్. అరే ప్లీజ్ గట్రా వేసే. లక్ష్మి దొరికిందా? లక్ష్మి లేదు శివ. బుక్ మధ్యలో పెట్టాను చూడు. లక్ష్మి ప్లీజ్, ఫోటోతో ఉంటుంది చూడు, ఫోటోతో ప్లీజ్ చూడు. లేట్ అవుతుంది సార్. సార్ సారీ సార్, అమ్మ పూజ చేసేస్తే దీంట్లో పెట్టాను సార్. ఎక్కడ పోయిందో నన్ను తెలియదు. విసిగించుకో. వెళ్ళు. ఎగ్జామ్ రాయకపోతే నా బతుకు పాడైపోతుంది సార్. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ చెప్పు లక్ష్మి ప్లీజ్. సార్, నేను హాల్ టికెట్ తీసుకొస్తాను. అంతవరకు నన్ను ఎగ్జామ్ రానివ్వండి. Yes, sir, she will bring it. ఆయనతో పాటు ఇక్కడ రావడమే తప్పు, పైగా రికమెండేషన్. వెళ్ళు. No, వెళ్ళండి. Go, Lakshmi, go. I have to write this exam next. My age is getting dark, I have to write. I don't have time. Please. Sorry. No. Hall ticket. Get out. Sorry. లక్ష్మి వెతుకు. లక్ష్మి ఇక్కడ పెట్టాను కదా. లక్ష్మి చూడు, గెటింగ్ లేట్. లక్ష్మి ఎక్కడ? రా లక్ష్మి, వెతుకు. ఇక్కడ ఉంటుంది చూడు. పడిందో ఏంటో చూడు లక్ష్మి. లక్ష్మి చూడు, వెతుకు లక్ష్మి. ఆ తట్టెలు వెతకో. ఇక్కడ ఉంటుంది చూడు లక్ష్మి. లేట్ అవుతుంది లక్ష్మి. నేనేం చేయలేదు. హాల్ టికెట్ లేకుండా ఎగ్జామ్ విసిగిస్తారే. నేనేం చేయలేదయ్యా. ప్లీజ్ సార్, ఈ ఎగ్జామ్ రాయకపోతే నా ఫ్యామిలీ పోతుంది సార్. సార్ నా ఎగ్జామ్ గోల్డ్ మెడల్ ఇస్తా సార్. సార్ నా హాల్ టికెట్ లక్ష్మి. హాల్ టికెట్ లక్ష్మి. హాల్ టికెట్ ఇవ్వండి సార్, ఎగ్జామ్ రాయాలి సార్ ప్లీజ్. అక్కడ మర్డర్, ఇక్కడ ఎగ్జామ్. ఎగ్జామ్ ఎవిడెన్సా? మల్డరా? ఎస్. సూపర్ మార్కెట్ దగ్గర ఖాళీ అనే రౌడీతో గొడవ పడి మర్డర్ చేసావు. చెప్పు లక్ష్మి, చెప్పు. ఇతనేం మర్డర్ చేయలేదు. సూపర్ మార్కెట్కి వెళ్ళి జస్ట్ ఒక పెన్ కొనుక్కున్నాను. ఇదో పెన్ తీసుకొచ్చామంతే సార్. ఏయ్,
ఎగ్జామ్ రాయడానికి వస్తే ఆ డ్రెస్ ఏంటి, ఆ బ్లడ్ ఏంటి? ఏం లేదు సార్, నేను హాల్ టికెట్ ఎక్కడో ఎతకడానికి వెళ్ళి అక్కడ చనిపోయింది అంతే సార్. నేను హాల్ టికెట్